ఒకసారి నిల్చున్న వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్. ఎండాకాలం ఉబ్బరిస్తుంది, నాతో పాటు కాళ్ళు ఆగుతున్నాయి, అవునా కదా? సో ఈరోజు ఎంతమంది ఇక్కడ కొత్తగా వచ్చినారు? ఈ రోజే ఫస్ట్ నాకేం తెలియదు, ఈ రోజే వస్తున్నాను. యా ఒకసారి వెల్కమ్ చెప్తామా? బై ద వే నా పేరు శ్రీనివాస్ పట్టేమాను. నేను హైదరాబాద్ చూస్తున్నాను, కొత్తగూడెంకి వస్తున్నాను. నా ప్రాపర్ ఇక్కడే దిండి దగ్గర నా విలేజ్. కానీ నేను ఒక 18 సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయి. నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే కంప్లీట్ అయిపోయింది. ఈ బిజినెస్ కంటే ముందు జాబులు చేస్తున్నాను, ప్రైవేట్గా ఏమంటారు ప్రైవేట్ జాబ్లు. తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నా ఫ్రెండ్ ఒక అతను ఈ బిజినెస్లోకి ఇన్వైట్ చేశాడు, కానీ నేను బిలీవ్ చేయలేదు. ఎందుకు ఈ జోలు చెప్తున్నా మీకంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పుకుంటే ఇట్లాంటివి అవుతాయా, నిజంగా డబ్బులు వస్తాయా అన్న ఆలోచన కూడా చాలా మందికి ఉంటారు. నాకు నా ఫ్రెండ్ చెప్పినప్పుడు 1 సంవత్సరం మనోడి ముఖం కూడా చూడలేదు. ఎంతసేపు నా ఫోన్లో 10 సార్లు కొడితే ఒకసారి ఫోన్ లేకపోతే బిజీ ఉన్నాను కట్ చేసేదాన్ని. ఎందుకంటే నా మైండ్ ఒకటే నమ్మేది, సబ్బులు షాంపూలు పేస్ట్లు మారిస్తే డబ్బులు వస్తాయా? ఒకవేళ మార్చేటట్టుంటే మరి ఇన్ని రోజులకి వెళ్ళి షాప్లో కొట్టాను, మరి డబ్బులు ఎందుకు ఇస్తాయి? అవునా కదా? ఇది నా మైండ్లో ఉండిపోవడం వల్ల నాకు ఎవరు ఏం చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు నా ఫ్రెండ్ ఊరికే ఫోన్ చేస్తున్నాను, బ్లాక్ లిస్ట్లో పెట్టిన. ఆయన నాకు ఉల్టా ఒకరోజు నా ఫోన్ పగిలిపోయి వేరే ఫోన్లో సిమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆయన నెంబర్ అన్లాక్ అయిపోయి ఆయన ఐఎస్ చెక్ 42,000 రూపాయల ఇన్కమ్ ఆయన తీసుకున్నట్టుగా నాకు వచ్చింది ఒక ఫోటో. ఆ ఫోటో వచ్చినప్పుడు నేను అవాక్కయ్యాను. డబ్బులు అంటే ఎవరైనా వద్దంటారా? 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ 10,000 అంటే మనం తీసుకుంటాం కానీ వదలం కదా. సో నేను ఖాళీ ఉన్నా, నాకు 1 రూపాయి ఇన్కమ్ లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో 42,000 రూపాయలు ఆయనకు వస్తుందన్నప్పుడు నేను అవాక్కయ్యాను. అంటే నిజంగానే డబ్బులు వస్తాయా? మనం 42 రూపాయలు పెట్టింది, 42,000 పెట్టింది అని ఒక ఆలోచనతో, చిన్న ఆలోచనతో ఆయనకు నేను కాల్ చేయడం మొదలుపెట్టాను. ఏం పైసా మళ్ళీ 42,000 పెట్టినావు, ఇవి నిజంగా డబ్బులు వస్తాయా? ఈ మాట అడిగేసి నా లోపల ఎందుకు దాచిపెట్టుకోవాలని మాట అడిగేసినాను. అడిగేది ద్వారా ఆయన ఏం చెప్పినంటే, ఇంకా కూడా నువ్వు నన్ను నమ్మట్లేవా? ఒక పని చేయండి, మా ఇంటికి రండి, కాఫీ తాగుతూ మాట్లాడదాం. మీకు ఏ అయితే సందేహం ఉందో ఆ సందేహంకి నేను క్లారిటీ ఇస్తా. ఒకవేళ మీ డౌట్స్కి నేను క్లారిటీ ఇవ్వలేకపోతే నువ్వు బిజినెస్ చేయొద్దు, నేను కూడా బంద్ చేస్తాను. నువ్వు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతే నేను కూడా చేయను బిజినెస్. ఒప్పందం బాగుందా లేదా? నేను కూడా వెంటనే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు ఆయన ఫ్రెష్ అప్ అవుతుండు. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడు వాళ్ళ మేడం నాకు ఒక టీ ఇచ్చినారు. ఆ టీ తాగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న పుస్తకం కనపడింది. ఆ పుస్తకం పేరు ఇలాంటి వ్యాపారం ఎక్కడా. సరే ఖాళీ ఎందుకు ఉండడం లేదు, ఆ టీవీ చూస్తే ఏమొస్తుంది మనకి, సో అని ఆ బుక్ రీడ్ చేయడం మొదలు పెట్టాను. ఆ 10-15 నిమిషాలలో ఆ 20 పేజీల పుస్తకాన్ని చదవడం ద్వారా నాకు కంప్లీట్గా ఈ బిజినెస్ అర్థమైంది. ఓహో, ఇది డబ్బులు కట్టించే బిజినెస్ కాదు, ఇది మందిని ముంచే బిజినెస్ కాదు. నేను వస్తువులు వాడుకుంటూ నాకు తెలిసిన కొంతమందికి రిఫర్ చేయడం ద్వారా ఒక టర్నోవర్ ఏర్పడుతుంది. ఈ టర్నోవర్ కిరాణా షాప్లో వాళ్ళు వెళ్తుంది కాబట్టి వాళ్ళు బాగుపడుతున్నారు. ఈ టర్నోవర్ నా ద్వారా ఈ కంపెనీకి పంపిస్తే నేను బాగుపడతాను. సో ఈ ముక్క నాకు అర్థమైంది. ఆ పుస్తకం చదివిన అప్పుడు వెంటనే నేను ఆయన వచ్చిన ముందర కూర్చున్నప్పుడు ఆయన నాకు బిజినెస్ చెప్పడం కంటే ముందు నేనే ఉల్టా చెప్పడం మొదలుపెట్టినాక బిజినెస్. ఓ మీ బిజినెస్ ఇలా ఇట్లుంటుంది అని చెప్పడం ఆయన కూడా ఇట్లనే సపోర్ట్ పెట్టిండు. చూసినావా, సంవత్సరం చేశాను నిజం. ఆయన తర్వాత అన్నాడు, నువ్వు ఈ మాట ఏదో 1 ఇయర్ ముందే నా మాట వినుంటే ఈ సంవత్సరంలో 40,000 పక్కన నీ ఇన్కమ్ కూడా ఉంటుండే కదా. సో నువ్వు లేట్ చేసినావు అని చెప్పిండే. పర్లేదు, ఇప్పటికైనా పర్లేదు, కానీ నా సిచ్యువేషన్ వెరీ బ్యాడ్. నేను ప్రోడక్ట్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు. ఎందుకంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే అడుక్కోలేదు ఇక, అంటే ఆ పొజిషన్లో ఉన్నాను. ఎందుకంటే అన్ని డబ్బులు లాస్, 36 లక్షల రూపాయలు మైనస్లో ఉండేవాడిని. ఏం చేయాలో తెలియదు, రోడ్లపై తిరుగుతుండేవాడిని. ఎక్కడ లిఫ్ట్ అని అడిగి వెళ్ళిపోతుండే తప్పిస్తే 2 వీలర్ కూడా వాడకపోయేవాడిని. ఎందుకంటే 2 వీలర్ ఫోన్ కూడా కొన్ని రోజులు వాడి, ఎందుకంటే కనీసం ఎవరైనా ఇలాంటి దోస్తులు కాబట్టి ఛాయ్ తాగుందా అంటే జోలో పైసలు ఉండాలి కదా. సో కాబట్టి దోస్తులు కూడా కలిసి ఏ బండి లేదు, ఎందుకంటే దాంట్లో పెట్రోల్ పోయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసిండు. ఇట్లా ఒక మంచి బిజినెస్ ఉందిరా, చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు వాడు 5,000 రూపాయలు తీసి నాకు ఇచ్చిండు. అరే నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఏదైనా చేయగలుగుతారా, చలో డబ్బులేనా నీ ప్రాబ్లం, నేను ఇస్తా 5,000 తీసుకో, బిజినెస్ స్టార్ట్ చేయి, నా డబ్బులు ఎప్పుడైనా నిధులు లేని. ఇప్పుడు కూడా వానికి బాకీ ఉన్నాయి ఇంకా 5,000.
సో ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్లో 164 రూపాయలు ఉంది. నేను హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో 9,56,000 తీసుకున్నాను. మంచి పైసలేనా? ఎంతమంది కావాలి పైసలు కదా? నమ్మకంతో మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, భగవంతుడికి దండం పెట్టండి, ఒక్కటే కోరుకోండి, నేను 10 మందికి సహాయం చేస్తున్నాను. నా ఒక్కడి గురించి ఆలోచించినప్పుడు ఆ ఇన్కమ్ రాదు. నాతో ఇంకొక 10 మంది నేను గెలిపించగలను అన్న ఆలోచన మీకు వస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. సో అట్లనే బిజినెస్ చేస్తూ ముందుకెళ్ళాను. ఒక మంచి కార్ తీసుకున్నాను, స్కోడా ర్యాపిడ్ కార్ పర్చేజ్ చేశాను. దాంతోపాటుగా రీసెంట్గా ఒక 5 నెలల ముందు నాకు ఒక డ్రీమ్ హౌస్ ఉండే, కలర్ ఉండే. ఇంత ముందుకు నేను రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో హాల్లో ఇక్కడ పోస్టర్ పెట్టుకొని దానిపైన ఒక ఇల్లు బొమ్మ, కారు బొమ్మ, పైసలు ఇవన్నీ పెట్టుకునేవాడిని. మా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ దాన్ని చూసేవాళ్ళు, తర్వాత నన్ను చూసేవాళ్ళు, నన్నే చూసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. వాళ్ళు ఎందుకు నవ్వినారో నాకు అర్థం కాకపోయేది, ఇప్పటి కూడా అర్థం కాదు. స్త్రీలో నా కళలు అవి నేను కోరుకుంటున్నాను అని నేను ఎక్కడ పెట్టుకున్నాను, కానీ వాళ్ళు నవ్వేవాళ్ళు. సో మా నాన్న ఎన్నోసార్లు నేను బయటకు వెళ్ళిన తర్వాత తీసేసేవాళ్ళు. ఈ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి నవ్వుపోతున్నారు, ఏందిరా నాయన అని చెప్పి. మా నాన్న తీసేసిన ప్రతిసారి ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టేవాడిని. ముట్టుకుంటే వీడు ఇంకా 2 పెడతాడేమని బంద్ చేసిన ఆయన ఒకటి. సో ఈరోజు అదే డ్రీమ్ హౌస్, ఒక 2.5 కోట్ల రూపాయలతో ఒక డ్రీమ్ హౌస్ కట్టుకున్నాను. ఒక 5 నెలలు. దాంతో పాటుగా నాకు ఎంతో ఇష్టమైన కారు ఉండే బెంజ్ కారు. ఎంతమందికి ఇష్టం బెంజ్ కారు? మొన్నే ఒక 4 రోజుల ముందు 1,04,00,000 రూపాయలు పెట్టి బెంజ్ కారు బుక్ చేసి వచ్చాను. ఒకసారి ఆలోచన చేయండి, 5,000 రూపాయలు లేకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి నా జీవితమే మారిందంటే మీ జీవితం మారుతుందా మారదా? మారుతుందా మారదా? కానీ ఇంత మంచి ఆపర్చునిటీ మీరు విన్నారు, ఇంత మంచి ప్లాన్ ప్రజెంటేషన్ మీరు విన్నారు, ఇంత మంచి లీడర్స్ మీరు కలిశారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పక్కింటి వాళ్ళు రెడీగా ఉంటారు, మీ దగ్గర వచ్చి వదిన గారు ఎక్కడికో వెళ్ళొస్తున్నారు అంటారు. వెంటనే మనం ఏమంటాం, వెస్టింగ్ మీటింగ్ అంటే కలపూర్తి స్టోర్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను అని. అవునా అంటారా? అలా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓ వెస్టీజా అని అంటారు. మీరు చెప్పులు కూడా వదలరు, ఇంకా లోపల వెళ్ళరు, సీదా వాళ్ళ గోడ పక్కన పోయి నిలబడే మీరు అడుగుతారు, ఏంటి వదినా ఓ వెస్టీజా అన్నావు అని చెప్పి. ఆమంటది, ఇది మా చుట్టాలు వాళ్ళని చేసి వదిలేసిరంట. కథం అయిపోయి ఇక్కడ శ్రీనివాస్ ఒకటే మన బెంచ్ కారు పోయింది, ఇల్లు పోయింది, కారు అన్నీ పోతాయి. ఇక్కడ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పిన గ్రేట్ లీడర్ ఉంటాడు, అతను జుట్టు గురు బిక్కొని ప్లాన్ చెప్పడం మొదలు పెట్టిండు, అది పోతుంది. కానీ ఒక్కటే గుర్తుంటుంది, ఆ పక్కింటి వదిన గారు చెప్పిన మాట మాత్రమే. పక్కింటి వదిన గారు చెప్పిన మాట వినుకుంటూ పోతే ఆ వదిన గారి పక్కన మీరు కూడా ఉంటారు, అట్లా శిలాపలకం మీద మీ పేరు రాసి ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే చెప్తున్న వాళ్ళ మాటలు కనుక మీరు వింటే ఖచ్చితంగా 1 సంవత్సరమో 2 సంవత్సరాలలో మీరు కూడా ఇక్కడ నిలబడి మాట్లాడే ఒక అవకాశం మీకు ఉంటుంది. ఎవరి మాట వినాలి అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. ఎవరి మాట చాలా వ్యక్తులు. సో ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసింది. సో మ్యారేజ్ తర్వాత ఈ బిజినెస్ చూపించాము. ఈ బిజినెస్ని సీరియస్గా బిల్డ్ చేసింది, నమ్మింది, బిజినెస్ బిల్డ్ చేస్తుంది. సో ఈరోజు ఆమె ఇన్కమ్ 3.5 లక్షల రూపాయలు ఉంది. ఆల్రెడీ స్విఫ్ట్ కార్ పర్చేజ్ చేసింది, ఇప్పుడు బెంచ్ కార్ పర్చేజ్ చేయబోతుంది. పేరు వస్తుంది గీతా జాన్ రెడ్డి గారు. ఎందుకు మీకు చెప్తున్నానంటే వాళ్ళు కూడా ఒక లేడీ, ఆమె కూడా ఒక లేడీ పని చేస్తూ సక్సెస్ అవుతుంది. మనం ఎందుకు ఒక కూరగాయలు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి, ఒక బట్టలు కుట్టుకునే ఫ్యామిలీ నుంచి ఒక లేడీ బిజినెస్లో వచ్చినారు ఒక మేడం గారు. సో ఈరోజు ఇదే వెస్టీజ్ బిజినెస్ నుంచి నెలకు 5.5 లక్షలు సంపాదిస్తున్నారు. 97 లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొన్నారు, 20 లక్షల రూపాయలు పెట్టి ఒక కారు కొన్నారు. ఆమె పేరే సంజా గారు పోషపడి. సో మనం తలుచుకుంటే తలరాతల్ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కుదిరించి రాసినప్పుడు చేతి రాతే మారితే, కష్టపడితే తలరాత మారుతుందా మారదా? అది మన పైన ఆధారపడి ఉన్నది, నేను చేసే కష్టం పైన ఆధారపడి ఉన్నది, నేను మాట్లాడే మాట పైన ఆధారపడి ఉన్నది. ఎవరు మిమ్మల్ని ఫ్రీ ఎడ్యుకేట్ చేయరండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎక్కడన్నా మీరు వెళ్తే ఎక్కడ వెళ్ళినా డబ్బు 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 డబ్బు. ఎస్ఆర్నో? ఈ ఫీజు ఉంటుంది, ఈ టికెట్ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎస్ఆర్నో? కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా మీకు నేర్పించడానికి? సో కానీ ఒకటే, మేము మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే. అందరూ ఆశిస్తున్నారు టికెట్లు, డబ్బులు, ఇవన్నీ ఉన్నాయి కదా. మేము మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే, మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు రావాలి. మీరు మీ చుట్టాల దగ్గరికి మీ సొంత కారు వేసుకొని వెళ్ళాలి.
మీరు ఇదే కలవకుర్తి నియర్ బై ఉన్న వాళ్ళందరూ మీ సొంత ఇల్లులు మీరు కలవకుర్తిలో కట్టుకోవాలి. అదే మా కోరిక. సో ఎవరైనా మీరు నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మకపోతే దుమ్ము అవుతుంది. సో ఇక్కడ వెస్టీజ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఉన్నది, ఇక్కడ మనం ఒక వ్యక్తిని వాడుకోవద్దు. ఇక్కడ వాడుకునే కాన్సెప్ట్ కాదు. భగవంతుడు డబ్బుల్ని ఏమంటారు, వాడుకో, మనుషుల్ని ప్రేమించు అని చెప్పిండంట. సో కానీ ఈరోజు జనాలకి ఉల్టా అర్థమైపోయింది ఈరోజు. అందుకే జనాలు ఏం చేస్తున్నారంటే డబ్బుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. నిజమేనా? నిజమేనా? కొన్ని సందర్భాలలో మీ అన్న, మీ మామ, మీ కాక కూడా మిమ్మల్ని వాడేసుకుంటారు. అవునా కదా? ఈ మధ్యలో చెప్పాలంటే ఎక్కువ వాడేసుకునేది వాళ్ళే, ఆ తర్వాత ఎవరైనా. అవునా? సో ఇక్కడ నిస్వార్థం ఉంటుంది. నిస్వార్థంగా మీకు సహాయం చేయడానికి ఒక లీడర్ ఉంటారు. సో ఈ పక్కన చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఈ మీటింగ్ హాల్లో కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు. మన నారాయణమ్మ గారు ఉన్నారు, నరసమ్మ మేడం గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వ్యవసాయకు ఈరోజు వాళ్ళ ఇన్కమ్ తీసుకుంటే 50,000 60,000 సంపాదిస్తున్నారు పార్ట్ టైంగా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నాతో పాటు వాళ్ళు థాయిలాండ్ కూడా వచ్చినారు. ఎర్ర బస్సే ఎక్కలేని మన జీవితాలలో ఎయిర్ బస్సులు ఎక్కే ఒక సంతోషకరమైన సిచ్యువేషన్ ఇక్కడ వెస్టీజ్లో దొరుకుతుంది. వెస్టీజ్ అనేది ఒక ప్యాకేజ్. ఇది ఒక ప్యాకేజ్. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ దొరుకుతుంది. కానీ కష్టపడడానికి మీరు రెడీ ఉంటే చాలు. ఇంకొకటి ఏమున్నదంటే, ఏదైనా ఎవరైనా డిసైడ్ అయితే మిమ్మల్ని మీరు నమ్ముకొని రండి. మీ పక్కింటి వాళ్ళ సలహాలు తీసుకోను, మీ చుట్టాల సలహాలు తీసుకోను మీరు ఈ బిజినెస్లో వచ్చినారంటే మీరు ఈ బిజినెస్లో గెలవడం చాలా కష్టం. ఎవరైతే మీరు ఈ బిజినెస్లో వస్తున్నారో, ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో అతని దగ్గర కూర్చొని ఆలోచన చేయడం మొదలు పెట్టండి. అతన్ని అడిగి తెలుసుకోవడం మొదలు పెట్టండి. అతను ఏం చెప్తున్నారో, ఆమె ఏం చెప్తున్నారో వాళ్ళ అడుగుజాడల్లో మీరు ముందుకు నడవడం మొదలు పెట్టండి. మీరు అనుకున్న ఏదైతే సక్సెస్ మీరు వెస్టీజ్లో తీసుకోగలరు. చాలామంది బయట కొంతమంది చూస్తుంటారు, నేను వెస్టీజ్ చేసి వదిలేశాను, నేను వెస్టీజ్ చేసి వదిలేశాను, నేను వెస్టీజ్ చేసి వదిలేశాను. వాళ్ళు వదిలేసినారు, కానీ అదే వెస్టీజ్ని మేము పట్టుకున్నాం కాబట్టి మా జీవితం ఈరోజు ఫుల్ఫిల్ ఉంది. వాళ్ళు వదిలేసినారు. అవునా కదండి? ఈరోజు మేము వెస్టీజ్లో ఉన్నాం కాబట్టి మా లైఫ్ సెట్ అయింది. వాళ్ళు వదిలేసినారు కాబట్టి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. సో వాళ్ళ మాటలు మనం నమ్మాల్సిన పని లేదు. ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు బాగా చదివే పిల్లలు ఉంటారు. అవునా? రెండోది ఏంటంటే యావరేజ్, ఏదో కొట్టుకొస్తారు. మూడోది ఏంటంటే పాస్, అంటే 35 అసలు పోవు మార్కులు, 35 36 వచ్చుంటాయి. ఇప్పుడు ఈ 3 స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక కాలేజ్ ఉన్నది, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ పేరు ఉన్నది. ఈ కాలేజ్ ఎలా ఉంది అని మంచిగా చదివే వ్యక్తిని అడిగితే ఏమంటాడు? సూపర్ ఉంటుంది. బాగుంది కదా, సూపర్ ఉంటుంది. ఈ కాలేజీలో నువ్వు కనుక చదివితే నీ అల్టిమేట్ నీ గోల్స్ నువ్వు రీచ్ అవుతావు. నువ్వు ఇంకొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటావు. నువ్వు నన్ను అడిగి మంచి పని చేసినావు. ఈ కాలేజ్ చాలా బ్రహ్మాండం ఉంటుంది అంటారా అన్నారా? అదే ఒక యావరేజ్ స్టూడెంట్ని పోయి అడిగినప్పుడు ఏమంటారు? చల్తా పోయి చల్తా నడుస్తుంది, ఏం కాదు, పెట్టుకోవచ్చు. ఓ 50 అయితే వస్తాయి, 100 రాకపోయినా ఓ 50 ట్రై చేయొచ్చు. అవునా? అతని మైండ్ సెట్ అది. ఎసారనో ఇక జస్ట్ పాస్ క్యాండిడేట్ దగ్గరికి పోయి నువ్వు ఎట్లుంటుందంటే మామ కాలేజ్ అన్నావు అనుకో, నువ్వు నన్ను అడిగి మంచి పని చేసినావు కానీ నీ జీవితంలో బర్బాద్ ఐదు లేకపోతే నన్ను అడగకపోతే. ఎందుకు అంటే ఇది ఏముండదు, ఇలా పాస్ కూడా నేను కాలేదు అంటే నేను కాలేదు, నువ్వు కూడా కావు, వేస్ట్ ఇది వేస్ట్. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట విందాము? సూపర్. ఎవరి మాట విందాము? సూపర్ క్యాండిడేట్ మాట విందాము. ఓకేనా? సూపర్ క్యాండిడేట్ ఎవరు? మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళే సూపర్ క్యాండిడేట్. వాళ్ళ మాటలు విన్నప్పుడు మీరు వాళ్ళలాగా తయారవుతారు. సో ఏం తెలియని వ్యక్తి మాటలు విన్నప్పుడు ఏం తెలియనట్టుగానే మనం ఉంటాం. నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో డౌట్ ఉంది, నేను మ్యాథ్స్ సార్ని అడిగితే నాకు క్లారిటీ ఇస్తారా? ఏమంటాడు ఆయన? ఇస్తాడు క్లారిటీ. ఏమంటాడు? A² + B² - 2AB అంటాడు. నువ్వు ఏది అడిగినా సంబంధం లేదు, నాకు ఏది వస్తే కదా చెప్తాను నీకు అంటాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ మీరు వెస్టీజ్ గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? ఆల్రెడీ వెస్టీజ్ చేస్తుండి అందులో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తిని అడగాలి. మరి మనం ఎవరిని అడుగుతున్నాం? పక్కింటి వదిన గారిని అడుగుతున్నాం. పక్కింటి వదిన గారు 10 సార్లు కూడా మన బ్రష్ చేసి ఉండరు.
సో ఆమె వెస్టీజ్ని గైడ్ చేస్తారా మరి మనదే రాంగ్ కదా. సో కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. సో ఇక్కడ నాకు చదువు రాదు, నాకు తెలివి లేదు, నేను హైట్ లేను, నేను తెల్లగలేను, నేను ఏ సంబంధం లేదు, మీకేం సంబంధం లేదు. ఒక్కటే మీకు ఉండాల్సింది ఒకే ఒక కోరిక, నేను వెస్టీజ్ చేయగలను, నేను వెస్టీజ్లో గెలవగలను, నన్ను గెలిపించడానికి నా వెంట చాలామంది లీడర్లు ఉన్నారు, ఖచ్చితంగా నేను విన్ అయి తీరుతా అనే ఒక సంకల్పం మీరు చేసుకుంటే చాలు. ఇక్కడ మీరు అదే మీ పెట్టుబడి. సో అంతకు మించిన పెట్టుబడులు ఇక్కడ అవసరం లేదు. మీరు ఆ దగ్గర పొలం అమ్ముకొని రండి, లేకపోతే ఏమైనా ఇంట్లో ఉన్న ధాన్యం అమ్ముకొని రండి, లేకపోతే ఇంకేమైనా తీసుకురండి, మనం కలిసి పనిచేద్దాం అనే కేటగిరీ కాదు. సో మీరు ఒక మంచి కోరికతో రండి, మీరు ఒక మంచి డ్రీమ్స్ పెట్టుకొని రండి, మనం అందరం కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా మనం ముందుకోదాం అనడానికి. సో ఈ విన్నింగ్ టీమ్ ఆర్గనైజేషన్ మీకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. మన అసోసియేషన్ పేరు విన్నింగ్ టీమ్ అసోసియేషన్. ఆల్వేస్ విన్నర్స్. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఏదో ప్రొడక్ట్స్ కొనిపించినామా తర్వాత వదిలేసినామా అన్నట్లు ఉండదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మా బిజినెస్లో వచ్చినారో వీఆర్ ద ఫ్యామిలీ, మీరు మా కుటుంబ సభ్యులతో సమానం. సో మిమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మా పైన ఖచ్చితంగా ఉన్నది. సో ఈ బిజినెస్ గురించి బేసిక్స్ ఏమున్నాయి, ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా నేర్పించి మీకు ఇది అర్థమయ్యే విధంగా మీరు తయారు చేయాలి అనేది ఎవ్రీ వీక్ కొన్ని మీటింగ్స్ ద్వారా మీకు మేము సెషన్స్ ఇస్తూ ఉంటాం. దాని ద్వారా మీరు నేర్చుకుంటూ మీరు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్లాన్ చెప్పాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని కలవాలి అనేది కూడా ఇక్కడ నుంచే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు క్లారిటీ దొరికినప్పుడు మీరు అవలీలుగా పని చేయడానికి ఈజీగా ఉంటుంది, అవునా కదా. సో ఇవేవి తెలియలేదు అనుకోండి మనం పని చేయడానికి కదా. సో కాబట్టి అవన్నీ లెర్నింగ్ ఏదైతే పార్ట్ ఉందో ఇవన్నీ మేమే నేర్పిస్తాం. ఇక్కడ చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు, ఆల్ స్టార్ అండ్ డబుల్ లీడర్స్, చాలా చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు. సో ఒక 22 ఏళ్ళ ఒక యంగ్ స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. సో 1,30,000 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. చూడండి, చాలా మంది ఏమి చదువు రాదు, కూలి పోతున్న అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈరోజు 60,000-70,000 సంపాదిస్తున్నారు. 22 ఏళ్ళ ఒక స్టూడెంట్ ఈ బిజినెస్లో ఆల్మోస్ట్ 1,30,000 సంపాదిస్తున్నాడు. చాలామంది రైతులు, ఒక పాల వ్యాపారి, వ్యవసాయం చేసుకుంటూ పాలు అమ్ముకున్న ఒక వ్యక్తి బోగాజు రాజు గారు అని చెప్పేసి, సో ఆయన కూడా బిజినెస్ స్టార్ట్ చేసిండు. రీసెంట్గా 10 రోజుల ముందు ఒక అద్భుతమైన కార్ పర్చేజ్ చేసిండు. ఆయన ఇన్కమ్ కూడా 60,000 రూపాయలు సంపాదిస్తుండు ఫర్ మంత్. 60,000 రూపాయలు. సో ఒకసారి రాజు గారు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూస్తే మీరు నన్ను గుర్తు కూడా పట్టారు. ఓ లుంగి కట్టుకొని, ఓ తలపాగా కట్టుకొని, సో ఆ పాలు బితుక్కుంటూ పాలు అమ్మడానికి బయట వెళ్తుంటూ పనిచేస్తూ వస్తున్న వ్యక్తి, రైతు, పొద్దు కష్టం చేస్తున్న వ్యక్తి. కానీ ఈరోజు కారు చల్లగా ఏసీ వేసుకొని కారులో తిరుగుతున్నాడు. ఓన్లీ వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. చాలా మంది లీడర్స్ ఉన్నాయి ఇట్లా. మీకు ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ ఎందుకనంటే కనుక మీరు నమ్మకం మీకు వచ్చిందంటే మీరు ముందు పని చేయడానికి ఉంటారు. ఆ నమ్మకం మీకు ఎప్పుడైతే రాదో సో అక్కడ మీ బిజినెస్ అనేది ఆగిపోతుంది. నేను ఒక వ్యక్తిని చూస్తున్నా, ఫైర్ బ్రాండ్. సో ఆయన చాలా చాలా రకాల పనులు చేసిండు, రియల్ ఎస్టేట్ చేసిండు, నెట్వర్క్ మార్కెటింగ్ చేసిండు, వ్యవసాయం చేసిండు, వంటలు వండిండు, సో చెఫ్ మాస్టర్గా వెళ్ళిండు, అన్ని పనులు చేసిండు. అన్ని పనులు చేసి లాస్ట్కు వెస్టీజ్లో ఈరోజు 1,10,000 ఇన్కమ్ సంపాదిస్తుండు. 15 లక్షల రూపాయల కార్ పర్చేజ్ చేసిండు. ఆయన పేరు కుమ్మం శ్రీనివాస్ గారు. చూడండి, సార్ ఏజ్ వచ్చేసరికి 52 సంవత్సరాలు ఉంది, నా ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు ఉంది. కానీ నాకంటే ఎంగుగా ఈసారే కనిపిస్తుంది, అదే కదా. సో వాయిస్లో కానీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి గీతం మీకు రండి. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ చూపించాలంటే చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఒకసారి మీకు నమ్మకం వస్తుందా? మీకు నమ్మకం వచ్చిందా? అని ఇట్లాంటి వాళ్ళు చేయగలిగినప్పుడు నేను చేయగలనన్న మీకు నమ్మకం ఉందా? ఈ నమ్మకాన్ని అట్లనే కమ్మి పెట్టండి. నా దగ్గర నమ్మకం ఉందని మీరు వెళ్ళి వేరే వాళ్ళకి ఏమో చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఒక జ్యోతి వెలుగుతుంది మీకు. నాకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి, అరే ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు కూడా ఓకే నేను కూడా చేయగలను అన్న నమ్మకం మీకు వస్తుంది. మీరు బయటకు వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జ్యోతి ఇట్లా చూపించలో వాడు ఊదేస్తాడు, అయిపోతుంది ఇక్కడ. దాంట్లో అన్నీ పోతాయి, ఆఖరికి చల్లగా అయిపోతాయి. సో అదే జరుగుతుంది. సో కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరు నమ్మొద్దు. ఈరోజు కుమ్మం శ్రీనివాస్ గారు నమ్మాల్సిన పని లేదు, శ్రీనివాస్ వడ్డమానం నమ్మాల్సిన పని లేదు, నవీన్ని నమ్మాల్సిన పని లేదు, ఎవరు నమ్మాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మొదట నమ్మండి, ఆ తర్వాత మీరు చేస్తున్న పనిని నమ్మండి.
ఆ మూడో వ్యక్తి ఎవరైతే హెల్ప్ చేస్తున్న వ్యక్తిని బిలీవ్ చేయమండి. సో అప్పుడు మీ సక్సెస్ని ఎవరు ఇక్కడ నుంచి ఆపలేరు. సో ఈ బిజినెస్లో మీరు కొత్తగా స్పాన్సర్ అయినారు, చలో నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన మీకు వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఎట్లా స్టార్ట్ చేయాలా, ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది చాలామందికి డౌట్ఫుల్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. నేను మళ్ళీ జడ్చెల్లో పోవాలి, జడ్చెల్లో మీటింగ్ ఉంది. సో ఏమున్నదంటే కనుక ఫస్ట్ నేను మారిన అనే ఒక విషయం వేరే వ్యక్తికి తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేను మారిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఉన్నాను, ఈ డ్రెస్ కోడ్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇదే డ్రెస్ కోడ్లో లేకుండా ఎంతమందికి వెళ్ళా ఉండేవాడిని, టీషర్ట్ జీన్స్ అని చెప్పులు వేసుకొని తిరిగేవాడిని. అదే అవతారంలో ఉండి నేను వెస్టీస్ చేస్తున్నాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే నిన్న కూడా నన్ను ఆ వ్యక్తి అట్లానే చూసిండు. ఎస్ఆర్నో అట్లానే చూసిండు. నేను డ్రెస్ కోడ్లో లేకుండా ఉన్నప్పుడే అతను నా పరిచయం. సడన్గా నేను ఈ విధంగా తయారైపోయి అతని వ్యక్తి ముందర నిలబడినాను అనుకోండి, అతను ఖచ్చితంగా అడుగుతాడా అడగడా? ఏం సిద్ధప్రసాద్ ఏమైంది నీకు, పట్టిందా, ఏమి ఇదేంది, ఈ కోట్ ఏంది, ఈ బూట్ ఏంది, నువ్వేంది, మారిపోయినవేంది, అడుగుతారా అడగరా? అడిగినప్పుడు మీరు ఈ బిజినెస్ గురించి చెప్పొచ్చా లేదా? మారడం వల్ల మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? నేను మారనంటే ఎవరు సొమ్ము అవుతుంది? నా సొమ్ము అవుతుంది. నేను మారనంటే నాకు కూడా సంబంధం లేదు, మీ ఇష్టం. కానీ మారుతా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లక్షాధికారి కావచ్చు. తర్వాత విషయానికి వస్తే డ్రెస్ కోడ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. రెండో విషయానికి వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం. మీ పైన మీకు నమ్మకం ఉండాలి. అరే నేను చేయగలనా? ఎవరో వచ్చి ఏమాటారంటే చెప్పు వెళ్ళుకోవాలి, నవ్వరు మాకు అనిపిస్తుంది గిలిగింతలు పెట్టి నవ్వించినా బాగుంటుంది. సో నిజంగా చాలా మంది దగ్గర అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు నవ్వరు. సో స్మైల్, నవ్వు మొహంతో మీరు మాట్లాడి చూడండి, మీకు రిజల్ట్ ఎక్కువ రావడం. నేను ముఖం మార్చుకొని ఇంతసేపు నుంచి మాట్లాడితే మీరు వింటారన్నమాట. ఎవరెవరికి ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని దండం పెడతారు. ఎవరైతే బాగుంటుంది. అవునా కదా? నిజమని నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే నాకు కూడా నచ్చకపోతే నేను కూడా అదే పని చేస్తాను కదా. సో కాబట్టి మీరు నవ్వుతూ మాట్లాడడం మొదలు పెట్టండి. ఎవరితో అయినా పర్వాలేదు. మనం నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చే స్పందన పాజిటివ్. సో దాని తర్వాత ప్రాస్పెక్టింగ్. చుట్టాలు, తెలిసిన వాళ్ళు, దోస్తులు అని చాలామంది ఏం చేస్తారంటే మా చుట్టం వాళ్ళు, మా దోస్తులు వీళ్ళు అని పోతే వాళ్ళు ఏం రారు, మన బిజినెస్లోకి రారు. చుట్టాల దగ్గర పోతే సున్నం పెడతారు, ఏం కాదు, బిజినెస్ రాదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మనం బిలీవ్ చేయరు. ఎందుకు బిలీవ్ చేయరంటే నువ్వు నా ముందర బచ్చాగానే నువ్వు నాకు ఇస్తావా బిజినెస్ అంటారు. ఈయన చుట్టం కాబట్టి ఏమన్నా మనం నవ్వి రావాలి సపరేట్. అదేదో ఆ చుట్టం దగ్గరికి వెళ్ళే కంటే ముందు అన్నోన్ పర్సన్కి బిజినెస్ చెప్పినప్పుడు నన్ను చూస్తాడా, బిజినెస్ చూస్తాడా? బిజినెస్ చూస్తాడు. మా చుట్టం నన్ను చూస్తాడా, బిజినెస్ చూస్తాడా? నన్ను చూస్తాడు. నా వెనకాల నా ఇల్లు చూస్తాడు, నా బతుకు తిరుగు చూస్తాడు, సో నా లైఫ్ స్టైల్ చూస్తాడు. కాబట్టి ఆయనకు నేను తక్కువ కొడతా, నువ్వేదో నాకు చెప్పాను. అదే అన్నోన్ పర్సన్ ఏం చేస్తాడు, నీతో నాకు సంబంధం లేదు, బిజినెస్ ఏం చెప్పంటారు. అవునా కదా? అన్నోన్ పర్సన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో మరి మీరు ఎట్లా చేస్తారు సార్ జనాన్ని అంటే, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కలవకుర్తిలో ప్రేమ్ చావాలి ఛాయ్ ఉంటుంది. అవునా? చౌరస్తాలో ఉంది కదా ఛాయ్ ఉంటుంది. అలా ఖచ్చితంగా ఒక ఛాయ్ తాగుతా. ఛాయ్ తాగాలని కాదు, ఎవరైనా ఒకరు దొరకకపోతారా అని చెప్పేసి ఇంతకు ముందు కూడా ఛాయ్ తాగిన, బిస్కెట్ తింటున్నా. ఆ బిస్కెట్ మంచి కూడా ఈ బిస్కెట్ తినని చెప్పిన ఆయన ఇట్లా చూస్తున్నా, ఆర్డర్ బిస్కెట్ తినమంటారు. అరే నిజం చెప్తున్నా సార్, ఆ బిస్కెట్ మంచి కూడా ఇది బాగుంటుంది. ఆయన వాస్తవం అల్ల పడేసి తీసుకుంటు ఈ బిస్కెట్ నేను చెప్పినందుకు ఈ బిస్కెట్ తిన్నాడు. నేను కూడా విజిటింగ్ కార్డు తీసి ఇచ్చిన. ఆ బిస్కెట్తో పాటు బిజినెస్ కూడా తీసుకోవాలి. నా దగ్గర వండర్ఫుల్ బిజినెస్ నేను చెప్పినప్పుడు బిస్కెట్ మార్చినావు, నేను చెప్పినప్పుడు జీవితం మార్చుకోలేవా? ఈ విజిటింగ్ కార్డు తీసుకొని నువ్వు అనగలవు, ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. సో థ్యాంక్ యూ బ్రదర్, ఖచ్చితంగా మీట్ అవుదాం. చాలు కదా మనకి. ఇట్లాంటి వాళ్ళు ఈ కలవకుర్తిలో జనాలు ఉన్నారా లేదా? మనం పరిచయం చేసుకుంటే పరిచయం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం పరిచయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఏం చెప్పాలా, ఎందుకు చెప్పాలా? భయం, బద్ధకం, మొహమాటం. భయం, నేను పోయి చెప్తే ఆయన ఏమంటాడు, ఆమె ఏమంటారు, వామ్మో ఎందుకు వచ్చింది, నా ముందే భయం. ఎందుకంటే ఆ మేడం అంటే గవర్నమెంట్ టీచర్ అంట. నేను ఎట్లా వైపు రాలేదు, అరే గవర్నమెంట్ టీచర్ అయినా పర్లేదు వాళ్ళు ఎస్ఆర్ నువ్వు. అవునా కదా? నువ్వు పేస్ట్ గురించి చెప్తున్నావు, చదువు గురించి చెప్తారు. సో అట్లాంటప్పుడు నీకెందుకు భయం? అవునా కదా? ఏ ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళినా మనం వాడే వస్తువుల గురించి చెప్తున్నాం, వాళ్ళు చేసే బిజినెస్ గురించి చెప్పట్లేదు. సో అట్లాంటప్పుడు భయం ఎందుకు?
ఎందుకు భయం వస్తుంది? ఎందుకు భయం వస్తుంది అంటే మీకు మీ వాడే వస్తువుల మీద మీకు అనుభవం లేదు కాబట్టి మీకు భయం అవుతుంది. మీ వాడే వస్తువుల గురించి మీకు క్లారిటీ లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు. అవునా కదా? ఎందుకు? మీకు ఈ ప్రోడక్ట్ గురించి క్లారిటీ లేదు. వాళ్ళు ఏమైనా డౌట్ అడిగితే ఏం చెప్పాలో తెలియదు కాబట్టి మీకు భయం అవుతుంది. అవునా? అదే మీరు ఇప్పుడు ముందు చేయాల్సిన పని ఏముంది? అన్ని వస్తువులు వాడడం మొదలు పెట్టండి. మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడడం మొదలు పెట్టండి. 100% మీరు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా? సో తర్వాత విషయానికి వస్తే బద్ధకం. రెండోది బద్ధకం. భయం అయిపోయింది, బద్ధకం ఇది. మా నరసింహ బ్రహ్మలే ఆడిపోతాడు. ఈరోజు కాకపోతే రేపు చెప్తా ఆడిపోతాడు. నేను ఫోన్ కూడా ఆయన ఆడిపోతాడు. ఎల్లుండి చెప్తాను, వారం తర్వాత చెప్తాను. లేకపోతే కలవకూర్చి పోయినప్పుడే ఆయన కలిసి చెప్పేసి వస్తాను. నీట్గా ఆయన వేరే వాళ్ళు వస్తారు, ప్లాన్ చెప్తారు, వేరే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఆ మీటింగ్ కానీ పోయినప్పుడు ఆయన బ్రాంచ్ డైరెక్టర్ మీటింగ్ కానీ ఆడిపోయిన తర్వాత ఏందన్నా నువ్వు వీడున్నావు అంటావు. నువ్వేం తీడున్నావు అంట. నేను బిజినెస్ నేను కూడా చేస్తాను బిజినెస్ అంటే. బాత్రూంలో పోయి కొట్టుకోవాలి ఆలోచిస్తారు. అదేదో ముందే ఫోన్ కొట్టి అన్నా నువ్వు ఇక్కడ కాకే నేను ఉన్నా అంటే అయిపోతున్నాయి కదా. ఆ బద్ధకం ఒకటి పాడైనందుకే ఈ బిజినెస్ పోయింది. అవునా కదా? సో కాబట్టి దయచేసి బద్ధకస్తులుగా ఉండదు. ఓకేనా? సో తర్వాత మొహమాటం. వాళ్ళు ఏమనుకుంటారో, మేడం పోయి చెప్తే మేడం ఏమనుకుంటారు, అసలే నా మొహమాటం. ఏం చెప్పాలి ఆలోచనతో ఉంటాము. నేనేమంటున్నా, నాకైతే ఎటువంటి మొహమాటం లేదు కాబట్టి 9.5 లక్షలు సంపాదిస్తున్నా, ఒక పెద్ద కారు అనుకున్నా, పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఇంకో పెద్ద కారు కొనుక్కోవద్దు. ఇవన్నీ మొహమాటం లేవు కాబట్టి వచ్చినాయి. మరి మొహమాటం ఉండేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారా లేదా? నాకంటే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది మీ దగ్గర అంటే నాకంటే ఎక్కువ పైసలు రావాలి మీకు. ఎన్ని పైసలు వస్తున్నాయి? వస్తాయా మొహమాటానికి? మొహమాటం ఉంటే పైసలు వస్తాయా? నేనేమనుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు కానీ ఈ బిజినెస్ మీరు చూపించకపోతే వాళ్ళు ఏమైపోతారో అని మీరు ఎందుకు అనుకుంటలేరు? నేను బిజినెస్ చూపిస్తే మా నరసింహ మేడం ఏమనుకుంటుందో ఏం చెప్దాం అనిపిస్తుంది నాకు. కానీ నేనే ఈ బిజినెస్ చెప్పకపోతే ఏమైపోతుందని నేను ఎందుకు ఆలోచిస్తాను? అంటే ఏది కూడా మనం నెగిటివ్ నుంచే ఆలోచిస్తున్నాం, పాజిటివ్ నుంచి ఆలోచించట్లేము. ఇప్పుడు ఏమనుకుంటుందో ఎందుకు అనుకోవాలి, ఏమైపోతుందో అని ఎందుకు అనుకోవద్దు. సో ఆ ఆలోచనతో ముందుకు అడిగగలిగితే, ఆ మొహమాటాన్ని మీరు తీసేయగలిగితే, సో ఇక్కడ నుంచి మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, మీ కళలను కూడా మీరు ఇక్కడ నుంచి నెరవేర్చుకోవచ్చు. సో అర్థమవుతుందా నేను చెప్పేది? సో మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకొని పోతాను. ఇవే చేయాలి బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే. ఇంతకు మించిన పెద్ద పనులు, రాళ్ళు కొట్టడాలు, చెట్టు కొట్టడాలు, రాళ్ళు మోషన్ లేవు. ఈ బిజినెస్లో అట్లాంటివి లేవు. మీరు వస్తువులు వాడండి, నమ్మండి. తెలిసిన వ్యక్తులకి మొహమాటం లేకుండా, బద్ధకం లేకుండా దీన్ని చెప్పడం స్టార్ట్ చేయండి. 10 మందిలో ఒక 2 మాత్రమే మన దగ్గర వస్తారు, మిగతా వాళ్ళు రారు. మీకైనా నాకైనా ఎవరి దగ్గర అయినా అయ్యో నేను చెప్పిన వాళ్ళందరూ వస్తలేరు మీకు పరిశాని కావద్దు. ఇది నిదానంగానే జరుగుతుంది. ఉరుకులాడి పని చేస్తే కాదు. తెలుగులో సామెత ఉంటుంది కదా, ఉరుకులాడి పసల కాస్తే పొద్దు కదూ. అవునా కదా? ఇది కూడా అంతే, బిజినెస్ కూడా అంతే. దీనికి కూడా కొంచెం టైం ఉంటుంది. ఆ టైంలోనే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక వ్యక్తి, పార్వతీదేవి శంకరునితో అంటే దేవుడితో చెప్తుందంటే, స్వామి ఏంటి స్వామి ఇది, గరీబోళ్ళు ఇంకా గరీబోళ్ళు అయిపోతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. మరి నువ్వు దేవుడివి, నువ్వు పరమేశ్వరుడివి, నువ్వు ఎందుకు ఇట్లా చూస్తున్నావు, నువ్వు కళ్ళెందుకు మూసుకుంటున్నావు? లేనోడికి ఇవ్వచ్చు కదా, ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి ఇవ్వచ్చు కదా. కనీసం వాడు 3 పూటలు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మరి నువ్వు దేవుడు అయినప్పుడు నువ్వు ఎందుకు హెల్ప్ చేయొద్దు అని చెప్పేసి. అప్పుడు పరమేశ్వరుడు చెప్పిన మాట ఏమున్నదంటే, దేవి ఇది వాళ్ళ కర్మల ఫలితంగా వాళ్ళు అనుభవిస్తున్నది అని. వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. సో దానికి నేను ఏం చేయలేను, వాళ్ళ కర్మ సిద్ధాంతం వాళ్ళని వదిలేదు అని చెప్తున్నాను. అంటే నువ్వు చేసే పుణ్యాలు నీ వెంటనే ఉంటాయి, నువ్వు చేసే పాపాలు నీ వెంటనే ఉంటాయి. అది వాళ్ళ పుణ్య పాపాల కర్మఫలం, అది వాళ్ళు అనుభవించేది అని. సో వాళ్ళ తలరాత ఎప్పుడు మారుతుంది అంటే వాళ్ళ కర్మఫలం క్లోజ్ అయినప్పుడు, వాళ్ళ పాపం క్లోజ్ అయినప్పుడు వాళ్ళు సెట్ అయిపోతారు. సో అని ఏదో చెప్తున్నప్పుడు ఓహో నువ్వు జోలు మస్తు చెప్పినావు, వీడు కావు కదా, నువ్వు దేవుడివి, నువ్వు తలుచుకుంటే ఎందుకు కాదు? సార్ నువ్వు దేవుడివే కదా, నువ్వు తలుచుకుంటే ఎందుకు కాదు అంటే, ఇది నాతోని కాదు ఎవరితోని కాదని చెప్పి ఎంత చేసినా వాగ్వాదని. ఇట్లా ఎట్లుంటుంది లొల్లి? ఇంట్లో లొల్లి చాలా పెద్దగా ఉంటుంది కదా. సో కాబట్టి ఆయన కూడా తట్టుకోలేక ఆయన ఒకటే చెప్పిండు, నేను ఇట్లా చెప్తే నీకు అర్థం కాదు, చలో పోదాం మన భూలోకం. సో వాళ్ళ పార్వతీదేవిని వెంట పెట్టుకొని భూలోకం వచ్చేసిండు. వచ్చేసినప్పుడు ఒక ఇంటికి పోయి డోర్ కొట్టిండు.
వాళ్ళ ఇంటి లోపల సినిమా ఏం జరుగుతుందంటే వాళ్ళ హస్బెండ్ భయంకరంగా తాగొచ్చిండు భార్యను కొడుతుండు, విపరీతమైన మాటలతో లొల్లి చేస్తున్నప్పుడు ఆమె ఏమో ఇంకా తిడుతుంది, మంచి వాళ్ళకి వస్తుంది నీకు వస్తలేదా ఏదో తిడుతున్నప్పుడు ఏమైపోయింది, డోర్ కొట్టే శబ్దం విని వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆయన ఏం చెప్పిండు, అమ్మ నేను శంకరుణ్ణి మా పార్వతీదేవి మేము స్వర్గలోకం నుంచి వస్తున్నాము, మీకు ఏదైనా వరాలు కావాలి, ఒక 3 వరాలు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం, ఏవైనా కావాలంటే కోరుకో ఇచ్చేసి వెళ్ళిపో. నువ్వు దేవుడువా అనేసిన అవునమ్మా అంటే, నువ్వు దేవుడు అయితే వీడిని గార్డెన్ చేయి, వచ్చి లొల్లి చేస్తుండు, అరుస్తుండు, నన్ను కొడుతుండు, నన్ను అది చేస్తుండు, నన్ను ఇది చేస్తుండు. సరే కదా మరి ఆమె అడిగింది కదా భక్తురాలు, తదాస్తు ఆయన అక్కడ గాడిదలో ఉన్నారు, మరి నన్ను ఒక్కదానే ఇస్తాం, మరి రామనేం చేయవా కుక్కని చేయమని. చలో అయిపోయిన తర్వాత స్వామి మాకు పొరపాటు నిజంగా మీరు దేవుడు ఉన్నట్టు మమ్మల్ని మనుషులని చేయి స్వామి అన్నారు. ఎన్నైనాయి క్లోజ్ అయినా చూసినవా పార్వతి అంటే, అమ్మమ్మా నువ్వు నా దగ్గర కుప్పికంతులు ఆడదా, నువ్వు నాకే చెప్తావా ఇదంతా నీ కథ, ఇది నాకు తెలియదా, ఇంకో ఇంటికి పోదాంపా, నువ్వు వీడికే దొరికొస్తావు, ఇంకో ఇంటికి పోదాంపా అని చెప్పి, సరే పదా నీ మాట ఎందుకు కాదని పోదాం పదా అని ఇంకో ఇంటికి వెళ్ళి డోర్ కొట్టిండంట. డోర్ కొట్టగానే ఒక పర్సన్ బయట వచ్చి, సో ఎవరండి అంటే, బాబు మేము స్వర్గలోకం నుంచి వస్తున్నాము, నేను శంకరుణ్ణి మా పార్వతీదేవి, నీకు ఒక్కటే వరం ఇస్తాను, ఎంత పెద్దదైనా కోరుకో ఇచ్చేసి వెళ్ళిపోతాను, నా దగ్గర సమయం చాలా తక్కువ ఉన్నది, నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పేసి. దేవుడు నా మీరు అన్నాడంట ఆయన, అవును బాబు నీకేం కావాలో కోరుకో తర్వాత తెలుస్తుంది మేము ఎవరు అన్నాడంట. అన్నాక అయితే ఒక్క నిమిషం టైం ఏం స్వామి అన్నాడు, లోపలికి వెళ్ళంట, పోయి లోపలికి పోయి ఏమే అన్నాడంట వాళ్ళ భార్యని, ఏమండి అన్నాడంట. దేవుడు అంటే నేను బయట వచ్చింది, ఏదైనా కోరుకో అన్నాడు, ఏదో ఒకటి కోరుకున్నాను, పోతుంది కోరుకోవడమే కదా, ఏదో ఒకటి కోరుకున్నా ఏం కావాలి చెప్పాను. ఆమన్నారంట, ఏమండి మన పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక పిల్ల లేదు జల్ల లేదు, ఒక బాబుని ప్రసాదించాలని కోరుకోండి అన్నారు. ఇంకా 5 ఏళ్ళకి పిల్లలు కన్నా పోయిందాం ఇలా ఇవ్వమంటాం, పైసలు లేవు, పైసలు అడుగుదాం ఫస్ట్ మనం అన్నాడంట, పైసలు అడుగుదాం చాలా పైసలు కావాలి, పైసలు అడుగుదాం అన్నాడంట. అన్నవరకే అంతలే వాళ్ళ అమ్మ అయినంట ఆ మాట, ఒరే నీ పిల్లలు పైసలు పాడు కాను, నా కళ్ళు పోయినవి కాను, నా కళ్ళు అడగాను, ఇప్పుడు ఏమడగాలి మరి, ఆడనేమో 3 ఇస్తే 3 వేస్ట్ అయిపోయాయి, ఈడ ఒకటే ఉండే కోరిక కానీ 3 ఉన్నాయి ప్రాబ్లం, ఏం చేయాలి కథ. మీరైతే ఏమడుగుతారు, మేడం అయితే డబ్బులు అడుగుతాను, ఏదైనా కానీ సార్ డబ్బులు బతకచ్చు కానీ పైసలు బతకలేమా, ఇంకా ఏమడుగుతారు మీరు, అందరూ అయితే కన్ఫ్యూజ్ అయిపోతానండి. కళ్ళు కావాలని మేడం అన్నారు, ఇంకా మీరు వెనక నుంచి గోల్డ్ లేదు మన అంటే పైసలు ఉంటే గోల్డ్ వస్తాయి కాబట్టి పైసలు కావాలి, నాకు ఒక పిల్లలు కావాలనుకున్నాం. ఇప్పుడు ఎక్కడ పోదాం మరి మనం, 3 అంటే ఇయ్యాడు. అందుకని మనోడు చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఎవరైతే ఆ పర్సన్ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పిండంట, స్వామి మా పెద్ద కోరికలు అంటూ ఏం లేవు, నాకేం కోరికలు లేవు పెద్దగా, మా అమ్మకు ఒక కోరిక ఉన్నదంటే చిన్న కోరిక, అదొక్కటి నువ్వు తీరిస్తే సరిపోతుంది, చెప్పు నాయన ఏదైనా తీర్చి వెళ్ళిపోతా నేను అని. అప్పుడు చెప్పిన మాట ఏమున్నదంటే, మా అమ్మకు కళ్ళు కనబడవు కానీ ఆమె కళ్ళతో నా కొడుకుని ఒక బంగారు ఊయలో చూడాలనుకుంటుందంట స్వామి. వాళ్ళ అమ్మ కళ్ళు వచ్చింది, రెండోది ఆయన కొడుకు వచ్చిండు, మూడోది బంగారు ఊయలు వచ్చింది. పైసలు లేని వాళ్ళు ఇంత కొడుకుని అనుకుంటున్నా పైసలే పెట్టి 3 కోరికలు నెరవేరినాయా చూడండి. అవకాశం వస్తే ఏం చేతగాను కూడా ఏదో ఒకటి చేస్తాడు, చేతగానుడు కూడా ఏదో ఒకటి చేస్తాడు. ఏ అవకాశం రానప్పుడు నిలబడిన వ్యక్తి గొప్ప వ్యక్తి, ధీరుడు సూర్యుడు అవుతాడు. సో నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ధీరులే సూర్యులే అని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మండి, ఈ అపరిచుడు చూపించిన వ్యక్తిని నమ్మండి. సో ఈ బిజినెస్ని వదలకుండా ఒక 6 నెలల పాటు ఏమి ఆశించకుండా ఈ బిజినెస్ను స్టార్ట్ చేయండి. లెర్నింగ్ తర్వాతనే ఎర్నింగ్ జరుగుతుంది, మొదట నేర్చుకోవడం జరుగుతుంది, ఆ తర్వాతనే సంపాదించుకోవడం జరుగుతుంది, అవునా కదా? సో ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలని, సో మీరు మీ జీవితాలలో ఉన్నత స్థానం వెళ్ళాలని ఆ భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ, సో ఐ విష్ యు ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు.